కొన్నిసార్లు అంతే, కోరుకున్నది చేతికి వచ్చి నోటికి వచ్చేంతలో జారి పడిపోతుంది. ఇంకెప్పటికీ అందని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా అన్నాడీఎంకే అధినేత్రి చిన్నమ్మగా సుపరిచితురాలు శశికళ తాజా పరిస్థితి ఇదే. అమ్మ మరణం తరువాత పార్టీ మీద పట్టును ఒక క్రమ పద్ధతిలో తెచ్చుకుంటున్న చిన్నమ్మ సీఎం పదవిని చేపట్టేందుకు పావులు కదపడం తెలిసిందే. విధేయుడైన పన్నీర్ సెల్వంను ఒప్పించి ఆయన చేత సీఎం పదవికి రాజీనామా చేయించిన చిన్నమ్మ సీఎం అయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అంతా బాగుంది అనుకుంటున్న వేళ డామిట్ కథ అడ్డం తిరిగిందన్న చందంగా చిన్నమ్మపై ఉన్న అక్రమాస్తుల కేసు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అక్కడితో మొదలైన ఎదురు దెబ్బలు ఒకటి తర్వాత ఒకటిగా ఆమె స్వప్నాన్ని సాకారం కాకుండా చేస్తున్నాయి. సుప్రీం మాట తరువాత గవర్నర్ నిర్ణయంలో మార్పు రావడం, అందుకు తగ్గట్లే కేంద్రం కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే సలహాలు ఇవ్వడంతో మంగళవారం తనకు మంగళకరంగా ఉంటుందని ఫీల్ అయిన చిన్నమ్మకు షాక్ తగిలింది. కోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేద్దామని అనుకుంటున్న వేళ తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చిన్నమ్మ సీఎం పదవిని చేపట్టడం ఏమిటంటూ విపక్ష నేత స్టాలిన్ ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తమిళ ప్రజలు సైతం చిన్నమ్మ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది సరిపోదన్నట్లు తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత వీరపాండ్యన్ ధిక్కార ధోరణి ఇప్పుడు సంచలనంగా మారడమే కాదు, చిన్నమ్మ సీఎం కలను కల్లలుగా మార్చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మీడియాతో మాట్లాడుతూ వీరపాండ్యన్ చిన్నమ్మ కలల్ని కల్లలు చేసే కీలక వ్యాఖ్య ఒకటి చేశారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీరు సరికాదన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే చిన్నమ్మ చేతి వరకు వచ్చిన సీఎం కుర్చీ చేజారినట్లేనని చెప్పక తప్పదు. ఇదే జరిగితే సీఎం కుర్చీనే కాదు, పార్టీ మీద పట్టు కూడా సడలుతుందనడంలో సందేహం లేదు. యోయో న్యూస్, చెన్నై.